ధర్మశాల వేదికగా పంజాబ్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆరంభం నుండి బెంగళూరు ఆధిపత్యం ప్రదర్శించి పంజాబ్ని ఇంటికి పంపింది. అదే సమయంలో వారి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరుచుకున్నారు. ఈ విజయంతో బెంగళూరు జట్టుకి ఇది వరుసగా 4వ విజయం. ఇక బెంగళూరు జట్టు గెలుపుతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పాయింట్స్ టేబుల్లో 3-4 స్థానాల కోసం జరుగుతున్న పోటీ రోజుకో మలుపుతో ఆద్యంతం రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ముంబై, పంజాబ్, గుజరాత్ జట్లు ఇంటికే అని చెప్పవచ్చు. రాజస్థాన్, కోల్కతా టాప్ 2 స్థానాల్లో పటిష్టంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్, చెన్నై, లక్నో, ఢిల్లీ, బెంగళూరు మిగిలిన 2 స్థానాల కోసం పోరాడుతున్నాయి. అయితే ఈ జాబితాలో చెన్నై, హైదరాబాద్ కి అత్యధికంగా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీరిని దాటుకుని 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్స్ కి వెళ్లగలుగుతుందా? వెళ్లాలంటే ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా హైదరాబాద్ జట్టు తన తదుపరి 2 మ్యాచ్లను ఓడిపోవాలి. అదే సమయంలో చెన్నై, ఢిల్లీ, లక్నో జట్లు 1 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అంతేకాకుండా బెంగళూరు జట్టు తన తదుపరి 2 మ్యాచ్ల్లోనూ భారీ విజయాలు నమోదు చేసి నెట్ రన్ రేట్ ని మెరుగుపరుచుకోవాలి. ఇలా గనుక జరిగితే 3-4 స్థానాల కోసం పోటీ పడుతున్న జట్లకు 14 పాయింట్లకు మించి పాయింట్లు లభించవు. ఇక మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు టాప్ 4 కి చేరుకుంటాయి. ప్రస్తుతం ఉన్న జోష్ చూస్తుంటే బెంగళూరుకి అంతా కలిసొచ్చేలాగానే కనబడుతుంది. మరి ఈ సమీకరణాలపై మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.